హాయ్ వివర్స్, మనకి టాలీవుడ్ మొత్తం ఇండస్ట్రీ వచ్చేసి హిట్స్లో అయితే ఉంది. టైర్ 1 హీరోలు అందరూ మ్యాక్సిమం హిట్స్లో అయితే ఉన్నారు. టైర్ 2లో కూడా కొంతమంది హిట్స్లో అయితే ఉన్నారన్నమాట. సో మనకి టాలీవుడ్ నుంచి వచ్చిన పెద్ద ఫ్యామిలీస్ అన్నీ కూడా హిట్లు అయితే ఉంటే, మన మెగా కాంపౌండ్ మెగా ఫ్యామిలీ మటుకు ఫ్లాపులు అయితే వెంటాడుతుంది. అందరూ ఫ్లాపులు అయితే ఉన్నారన్నమాట. సో మనకి రీసెంట్గా అల్లు ఫ్యామిలీ నుంచి పుష్పరాజ్ కూడా అయితే హిట్ అయితే కొట్టేశాడు. అలాగే నందమూరి ఫ్యామిలీ చూస్తే డబుల్ హ్యాట్రిక్తో ఎన్టీఆర్ ఉంటే హ్యాట్రిక్తో బాలయ్య బాబు అయితే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత మనకు కానీ చూసినట్లయితే ప్రభాస్ కల్కితో హిట్ అయితే కొట్టేశాడు. మహేష్ ఎలాగో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మూవీ అయితే చేస్తున్నాడు. సో అందరూ అయితే బాగానే ఉన్నారు, కానీ మెగా కాంపౌండ్ నుంచి మనకు ఒక్క సాలిడ్ హిట్ కూడా అయితే లేదనమాట. మరి వీళ్ళకి హిట్ పడుతుందా లేదా దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మెగా హీరోల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం బాస్ మెగాస్టార్ గురించి కానీ చూసినట్లయితే, సో రీమేక్ మూవీ భోలా శంకర్తో ఫ్లాప్ అయితే చవి చూశారన్నమాట. సో మనకి ఆయన కూడా ఫ్లాప్లు అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ విశ్వంబర 2025 సమ్మర్కి అయితే రాబోతుంది. సో దాంట్లో కూడా చాలా వరకు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ల వరకు అయితే మనకి క్వాలిటీ బాగాలేదని చెప్పేసి బాగా అయితే ట్రోల్స్ అయితే వచ్చాయి. సో కాబట్టి ఇంకా విశ్వంబర మీదనే మొత్తం ఆశలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత మన రామ్ చరణ్ గారిని చూసినట్లయితే ఈయనతోనే హిట్లు పరంపర మొదలవ్వాలి. ఎందుకంటే ఈయన సినిమా గేమ్ చేంజర్ వచ్చేసి మనకు జనవరి 10న రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ రిలీజ్ అయ్యే మెగా కాంపౌండ్ నుంచి వచ్చే మూవీ ఏదైనా ఉంది అంటే అది మన గేమ్ చేంజరు, మన గ్లోబల్ స్టార్ది. సో రామ్ చరణ్ హిట్ కొడితే మెగా కాంపౌండ్లో మళ్ళీ హిట్ పరంపర కొనసాగుద్ది. అండ్ అలాగే మొత్తం జోష్ని అయితే నింపిన వాడైతే అవుతాడు అనమాట. మనకి RRR తర్వాత ఆచార్య అయితే చేశాడు. సో ఆచార్య మీరు వచ్చేసి ఫుల్ లెంత్ రోల్ అనుకోండి, ఈ గెస్ట్ రోల్ అనుకోండి, ఎలా అయినా సరే అక్కడ కూడా ఫ్లాప్ అయితే చూశారనమాట. సో ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ వస్తుంది. సో గేమ్ చేంజర్ అంచనాలు బాగానే ఉన్నాయి. అంచనాలు తగ్గట్టు కానీ హిట్ కానీ కొడితే నెక్స్ట్ మనకి 2025లో మెగా ఫ్యామిలీ నుంచి మొదటి హిట్ కొట్టిన హీరో అయితే అవుతాడనమాట. పవన్ కళ్యాణ్ కావచ్చు, సాయి దుర్గా తేజ్ కావచ్చు, వీళ్ళిద్దరు బ్రో సినిమా, అది కూడా రీమేక్ సినిమా అయితే చేశారు. సో ఆ సినిమా కూడా అనుకున్నంత అయితే మనకైతే సక్సెస్ అయితే అవ్వలేదు. సో యావరేజ్ మూవీగా అయితే నిలిచింది. IMDb లెక్కల ప్రకారం అయితే ఫ్లాప్ అనమాట. సో మంచి హిట్ అయితే కాదు. సో వీళ్ళిద్దరు కూడా మంచి హిట్ అయితే పడాలి. సో ఇప్పుడు సాయి దుర్గా తేజ్ కూడా STT 18 అనే టైటిల్తో, వర్కింగ్ టైటిల్తో ఒక మూవీ అయితే చేస్తున్నారు. ఆ పోస్టర్ చూస్తే అసలు ఎక్సలెంట్గా అయితే ఉంది. ఫుల్ బాడీ అయితే పెంచేశాడు. కత్తి పట్టుకొని ఉంటే ఆ ఫైర్ మొత్తం వచ్చేసి పక్కనైతే ఉంది. సో ఆ కత్తి అలా హోల్డ్ చేసుకుంటే అతని స్ట్రెంగ్త్, అతని కెపాసిటీ ఏంటి అనేది ఎంత పవర్ఫుల్గా మూవీలో ఉండబోతున్నాడు అని అయితే తెలుస్తుంది. సో దానికి సంబంధించిన మనకి టీజర్ December 12th అయితే రాబోతుంది అనమాట. సో అది టీజర్ చూస్తే ఆ మూవీ మీద కూడా హైప్స్ అయితే పెరిగితే ఇంకా 2025లో అతను కూడా హిట్ కొట్టే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్కి వచ్చేసి హరిహర వీరమల్లు ఎలాగో ఏప్రిల్ 2025లో అయితే రాబోతుంది. సో మనకి అక్కడైతే ఛాన్సెస్ ఉన్నాయి, హిట్ కొట్టే ఛాన్సెస్. ప్రస్తుతం చూస్తే అందరు హీరోలు వచ్చేసి ఫ్లాప్లు అయితే ఉన్నారు. సో అలాగే మనకి మొన్న రిలీజ్ అయిన మట్కా వరుణ్ తేజ్ మూవీ కూడా ఫ్లాప్ అయిందనమాట. సో ఇలాగా మన మెగా హీరోలు అందరు ఫ్లాపులు అయితే ఉన్నారు. సో ఒక్క హిట్ కోసం అయితే ఎదురైతే చూస్తున్నారు అనమాట. సో ఆ హిట్ మనకి మొదటి హిట్ గేమ్ చేంజర్ అవ్వాలి. సో గేమ్ చేంజర్ అయితే ఆ తర్వాత అన్నీ ఒకదానికి ఒకటి రిలీజ్ అయితే అవుతాయి. అప్పుడు మన మెగా కాంపౌండ్లో మెగా ఫ్యాన్స్లో ఒక జోష్ని అయితే నింపినైతే వాడవుతాడు మన రామ్ చరణ్. సో గేమ్ చేంజర్ హిట్ అవుతుందా లేదా అని మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై.